This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఎస్సి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,25,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి, అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు వ్యవసాయ శాఖలో చేసే ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీ ఇలా రకరకాల ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10th నుంచి ఏదైనా డిగ్రీ ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.joinindiannavy.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇండియన్ నేవీ వాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటీస్ని రిలీజ్ చేశారు. సో ఇందులో నేను కంప్లీట్గా శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో లొకేషన్ కానీ ఎవ్రీథింగ్, ఇంపార్టెంట్ డేట్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వేకెన్సీస్ టోటల్ మీకు 200కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. డిఫరెంట్ బ్రాంచెస్ క్యాడర్ నుంచి వేకెన్సీస్ ఉన్నవి. అందులో మ్యాక్సిమం ప్రతి మేల్కి ఫీమేల్కి ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ చూడండి. జనరల్ సర్వీస్ లేదా హైడ్రో వేకెన్సీస్కి అయితే బీ లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ వస్తే ఎలిజిబుల్ ఉంటారు. పైలట్ ఇంకా నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఏటీసీ వేకెన్సీస్కి సేమ్ బీ లేదా బీటెక్ విత్ ఎనీ డిసిప్లిన్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత లాజిస్టిక్స్ వేకెన్సీస్కి బీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎంఎస్సి, ఎంఏ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ విత్ 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్ వేకెన్సీస్కి మెకానికల్ స్ట్రీమ్లో అంటే మెకానికల్లో ఇంజనీరింగ్ బ్రాంచ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఖచ్చితంగా మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇందులో రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నవి. క్లియర్గా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి పోస్ట్ అని బట్టి మీకు ఏజ్ లిమిట్స్ కూడా వేరీ అవుతూ ఉన్నవి. సో అంటే బిట్వీన్ బౌండ్ డేట్స్ ఇచ్చారు. ఈ హైడ్రో కానీ జిఎస్ వేకెన్సీస్కి 2 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టి ఉండాలి. నావెల్ ఎయిర్ ఆపరేటర్ లేదా పైలట్ వేకెన్సీస్కి 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. ఏటీసీకి అయితేనేమో 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2006. లాజిస్టిక్స్కి 2 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టి ఉండాలి. ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి 2 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలి. ఖచ్చితంగా ఓన్లీ ఈ బిట్వీన్ బోర్న్ డేట్స్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సబ్ లెఫ్టినెంట్ వేకెన్సీస్కి మీకు పర్ మంత్ 1,25,000 ఉంటుంది. వీటికి అదనంగా పైలట్ వాళ్ళకైతేనేమో పైలట్ అలవెన్సెస్ కింద 31,250 ఉంటుంది. సబ్మెరైన్ వాళ్ళకేమో సబ్మెరైన్ అలవెన్సెస్ కింద 31,250. ఇలా మీకు అడిషనల్గా చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామినేషన్ ఏమీ పెట్టకుండా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని, అప్లికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదే మెయిన్ అనమాట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్టుతో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 24th January 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ చివరి డేట్ వచ్చేసి 24th February 2026 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. 24th January నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే 24th January రోజు మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో అయితే చేయడానికి చూస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, లేదంటే రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా ఇచ్చేసాక మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ joinIndianNavy.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయినాక 24th January నుంచి మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ నేవీ వాళ్ళైతే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ 2026 ఇయర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మంచి జీతం ఇచ్చే పర్మనెంట్ ఇండియన్ నేవీ జాబ్స్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అస్సలు వదలకండి. బెస్ట్ శాలరీ ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్. సో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 24th January నుంచి అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.